బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ సమాచారం మనం చూస్తూ ఉన్నాము. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎట్టకేలకు బెయిల్ లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ ను మంజూరు చేసింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఎలక్షన్ టైంలో ఆయన బయటకు వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన మళ్లీ తిరిగి తిహార్ జైలుకు వెళ్లిపోయారు. దీనికి ఆయన బెయిల్ కోరుతూ ఆయన ఇప్పటికే చాలాసార్లు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇక మొత్తంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రౌస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కి ఎట్టకేలకు 3 నెలల సమయానికి బెయిల్ లభించడం జరిగింది. ఈ కేసుతో కేజ్రీవాల్ కి ఎటువంటి సంబంధం లేదు. కేసు నమోదు చేసినప్పుడు కేజ్రీవాల్ పేరు అందులో లేదు. అలాగే నేరుగా కేజ్రీవాల్ వెళ్తూ ఉన్నట్లుగా కూడా ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ఈ రోజు వాదనలు వినిపించడం జరిగింది. నిన్న ఈ రోజు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరిగింది. అయితే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వ్యతిరేకించడం జరిగింది. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. హవాలా మార్గంలో గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇటు ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీలో లబ్ధి పొందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు ముడుపులు అందజేశారు. దానికి సంబంధించిన కరెన్సీ నోట్ ద్వారా హవాలా మార్గంలో ఇటు నిధులు కూడా మళ్లించారు అని చెప్పి ఇటు కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి. ఇందులో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా ఉన్నారు. సో ఆయన అనుమతి లేకుండా ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి అందాయి. అందులో కొంత మొత్తాన్ని గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించుకుంది. ఇటు కేజ్రీవాల్ హోటల్ బిల్స్ కూడా ఆ ముడుపుల నుంచే చెల్లించారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ తన మొబైల్ పాస్వర్డ్ చెప్పడం లేదు. కేజ్రీవాల్ తో ఇటు వినయ్ చౌహాన్ అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన చన్ప్రీత్ సింగ్ వీళ్ళతో ముఖ్యంగా చాట్ కన్వర్సేషన్స్ ఉన్నాయి. సో మేము వాటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎవిడెన్సెస్ కి సంబంధించి డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి కేజ్రీవాల్ ని బెయిల్ ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఎస్వి రాజు వాదనలు వినిపించడం జరిగింది. అయితే కేజ్రీవాల్ తరపు వాదనని పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యంగా ఈ కేసుతో ఇటు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. కానీ ముఖ్యంగా నిందితులు ఎవరైతే అప్రూవర్లుగా మారారో సో వాళ్ళు మొదట ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా లేవు. ఆ తర్వాత వారు ముఖ్యంగా ఇటు బీజేపీకి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్డీఏ క్యాండిడేట్ గా ఇటు పోటీ చేయడం జరిగింది. శరత్చంద్రారెడ్డి కానీ మాగుంట రావుగావు కానీ సో వీరంతా కూడా ఇటు లిక్కర్ కేసులో ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో సౌత్ లో సో వారంతా కూడా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత అప్రూవల్ గా మారిన తర్వాత మాత్రమే స్టేట్మెంట్స్ ఇచ్చారు వ్యతిరేకంగా. అంతకు ముందు ఎప్పుడు కూడా కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా వారు మాట్లాడలేదు అన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి కేజ్రీవాల్ తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తీసుకెళ్లడం జరిగింది. సో ఈ తీర్పు అనేది ప్రస్తుతం రౌస్ ఎవెన్యూ కోర్టు బెంచ్ జడ్జ్ న్యాయ బిందు జడ్జ్ వెలువరించడం జరిగింది. అయితే ఈ తీర్పుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ ని మొదటి నుంచి కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్థిస్తూ వస్తుంది. చట్టబద్ధంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా జరగలేదు. కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని దానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి సో ఈ కేసులో కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడాన్ని మళ్ళీ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తీర్పు అనేది ట్రయల్ కోర్టులో రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ తీర్పుని హైకోర్టులో ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు? ₹1,00,000 పూచీకత్తుతో ముఖ్యంగా బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే షరతులకు సంబంధించి పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వెలువడాల్సి ఉంది.
అండ్ ముఖ్యంగా కేజ్రీవాల్ మెడికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సునీత కేజ్రీవాల్ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ఉండే విధంగా అనుమతించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు తీర్పు వస్తుందని భావించారు. కానీ సమయాభావం వల్ల ఆ తీర్పు అనేది ఇంకా వెలువడలేదు. సో ముఖ్యంగా బెయిల్ కండిషన్స్ కి సంబంధించి కూడా స్పష్టత రావాల్సింది. మరోపక్క సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించిన అంశం పైన ఇటు తన అరెస్ట్ ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా విచారణ జరుగుతుంది. సో ఆ విచారణ అనేది దానిపై తీర్పు సుప్రీంకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా ఢిల్లీలో లోక్సభ ఎలక్షన్ సందర్భంగా మధ్యంతర బెయిల్ ని ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ ఎన్నికల ప్రచారం కోసం ఆ బెయిల్ ఇచ్చారు. కానీ ఆ బెయిల్ గడువు ముగియడంతో ఈ జూన్ 2వ తేదీన కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మెడికల్ గ్రౌండ్స్ పైన ఇటు బెయిల్ ని పొడిగించాలని చెప్పి కోరారు. సో ఆ ఇంట్రిమ్ బెయిల్ ప్రొటెక్షన్ ని కూడా ఇటు రోజు అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పైన మీరు మీ వాదన ట్రయల్ కోర్టులో వినిపించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో రెగ్యులర్ బెయిల్ పైన ఈ రోజు వాదనలు జరిగాయి. సో కేజ్రీవాల్ న్యాయవాది తరపు వాదనలు పరిగణలోకి తీసుకుంటూ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ మొదట ఒకలా ఉన్నాయి, ఆ తర్వాత ఒకలా ఉన్నాయి. అలాగే ఈ కేసుతో నేరుగా కేజ్రీవాల్ కి ఇన్వాల్వ్మెంట్ లేదు, నగదు బదిలీలు కేజ్రీవాల్ ద్వారా జరిగినట్లుగా కూడా ఎక్కడా లేదు, కేవలం ఈడీ చేస్తుంది అనేది అన్ని కూడా రాజకీయపరమైన ఆరోపణలతోనే కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే అరెస్ట్ కూడా రాజకీయ కోణంలోనే జరిగిందని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. సో కొన్ని అంశాలని కోర్టు పరిగణలోకి తీసుకుంటూ ఇది వెకేషన్ బెంచ్, సో రెగ్యులర్ బెంచ్ కాదు కాబట్టి సో నెక్స్ట్ ఈ తీర్పుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఇటు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫు నుంచి. ప్రస్తుతం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు అయితే మాత్రం కేజ్రీవాల్ కి బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లోక్సభ ఎలక్షన్స్ ప్రచార కార్యక్రమానికి సంబంధించి బెయిల్ వచ్చినప్పుడు కూడా ఇటు సుప్రీంకోర్టు పైన హర్షం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు రోజు అవెన్యూ కోర్టు తీర్పు పైన కూడా హర్షం వ్యక్తం చేయబోతున్నారు. సో ప్రస్తుతం తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. సో ఈ తీర్పుతో నెక్స్ట్ రేపు ఈ తీర్పు కాపీ తీహార్ జైలు అధికారులకు అందిన తర్వాత కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే గోపి మనం చూస్తే ఈడీకి సంబంధించి చార్జ్ షీట్స్ లో కూడా మనం చాలా కీలకంగా కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. చాలా అంటే ఈ టైంలో ఆయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి కూడా ఈడీ చాలాసార్లు వాదించింది. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా 48 hours పాటు స్టే ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ కోరినట్టుగా మనకి వార్తలు అందుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేయడానికి ఎలా చూడాలంటారు? ఈడీ దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఫర్దర్ గా? బెయిల్ ప్రొసీడింగ్స్ పైన స్టే ఇవ్వాలని చెప్పి సైతం కోరారు జోహెబ్ హుస్సేన్. కానీ దానికి కోర్టు అంగీకరించలేదు. చార్జ్ షీట్లలోనూ అనేక అనుబంధ చార్జ్ షీట్లలో కూడా కేజ్రీవాల్ పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ముఖ్యంగా తమకు అవకాశం కల్పించాలని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేజ్రీవాల్ కలిసినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 100 కోట్ల రూపాయల ఫండ్స్ ఇవ్వాలి మీరు అని చెప్పి కేజ్రీవాల్ నేరుగా కోరారు అని చెప్పి వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగింది. అలాగే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, అలాగే ఈ అలా ట్రాన్సాక్షన్స్ జరిపిన మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గోరంట్ల బుచ్చిబాబు కవిత యొక్క మాజీ ఆడిటర్, వీళ్లతో పాటుగా పలువురు నిందితులు ముఖ్యంగా కీలక స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు అనేది 2022 ఆగస్టులో ఈ కేసు దర్యాప్తు అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత నుంచి సుమారు 7.5 కాలంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ, అలాగే అవినీతి కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తుంది. సో ఓన్లీ ఈడీ కేసులో మాత్రమే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కానీ ఈ కేసులో సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక వ్యక్తులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కానీ, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్ వీళ్ళంతా కూడా ఈ 2 కేసుల్లో కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం సిబిఐ ముఖ్యంగా ఈడీ తమ వాదనను ట్రయల్ కోర్టు సరిగా పరిగణలోకి తీసుకోలేదు అన్న భావనలోనే ప్రస్తుతం వారు ఉన్నారు. కాబట్టి సో నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో, అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే అంత త్వరగా ముఖ్యంగా కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి మొదటి నుంచి వారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా ఆయనే అన్ని అంతిమ నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే జీఓఎం ఈ ఎక్సైజ్ పాలసీ రూపొందించిన సమయంలో కేజ్రీవాల్ నివాసంలోనే సమావేశాలు జరిగాయి. అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే ఇటు మనీష్ సిసోడియా పిఏ కానీ, కేజ్రీవాల్ పిఏ కానీ, సో వీళ్ళ నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. సో వాటి ఆధారంగా కూడా కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. గోవాలో చాలా మంది అరెస్ట్ అయ్యారు. అలాగే పంజాబ్ కి సంబంధించి కూడా దీని లింక్స్ ఎస్టాబ్లిష్ చేసేందుకు కొంతమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరిగింది. ఇటు తెలంగాణ, కర్ణాటక అనేక ప్రాంతాల్లో వందలాది చోట్ల ముఖ్యంగా సెర్చెస్ అనేవి జరిగాయి. సో అనేక
డేటాను అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించడం జరిగింది. సో ఇప్పుడు ఈ బెయిల్ రావడం అనేది వెకేషన్ బెంచ్ కి సంబంధించిన జడ్జి బెయిల్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కేసు విచారణ జరుపుతున్న జడ్జి కాదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంది అనడానికి, అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగా జరిగింది అనడానికి కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు అన్ని ఆధారాలు ఉన్నాయి. సో తప్పు చేశారనడానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. సో కొన్ని అంశాలని ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అన్న ఉద్దేశంలో భాగంగా ఢిల్లీ హైకోర్టును మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆశ్రయించే అవకాశం ఉంది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి ఈలోపు ముఖ్యంగా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు కోర్టుని ఆశ్రయిస్తారా లేక ఆలోపే ముఖ్యంగా కోర్టుని ఆశ్రయిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ కొంత కేజ్రీవాల్ కి ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇది ఒక ఊరట కల్పించే అంశం. ఎందుకంటే మార్చి 21న ఆయన అరెస్ట్ అయ్యారు. 2 నెలల పాటు జైల్లో ఉన్నారు. మధ్యలో 2-3 వారాల పాటు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారానికి కాను ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి సో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ఆయనకు అవకాశం ఇవ్వడం మంచిది అని చెప్పి సుప్రీంకోర్టు భావిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించినా కూడా ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రచారం కోసం. కానీ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ఇటు సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకు వెళ్ళొచ్చన్న ఒక అవకాశాన్ని ఆయన కల్పించిన నేపథ్యంలో సో ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు విక్రమ్ చౌదరి ఈరోజు నిన్న వాదనలు వినిపించడం జరిగింది. ఈడీ వాదనలకు వ్యతిరేకిస్తూ వారు వాదనలు వినిపించారు. ఈ కేసులో కేజ్రీవాల్కి ఎటువంటి సంబంధం లేదు అన్న వాదనను పరిగణలోకి తీసుకుంటూ ట్రయల్ కోర్టు వెకేషన్ జడ్జి బెంచ్ న్యాయ బిందు కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఎటువంటి బెయిల్ షరతులు ఉన్నాయి, అలాగే నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కి ఎందుకు బెయిల్ ఇచ్చారన్న అంశాలను కూడా తీర్పు కాపీలో పొందుపరచడం జరుగుతుంది. అయితే కేజ్రీవాల్ తీర్పునైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.